అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం. డిఏ, ఐఆర్ అరియర్స్ మరియు పెండింగ్ బకాయిలపై చర్చ. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ సంఘాల సమావేశం. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ గీతా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల సమావేశం జరిగిందనమాట. సో, ఈ సమావేశంలో ముఖ్యంగా ఉద్యోగుల సంక్షేమం మరియు భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ విధానాలపై చర్చించడానికి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉప ముఖ్యమంత్రులు, సభ్యులు మరియు ఇతర నా ముఖ్య నాయకులైతే పాల్గొనడం జరిగిందనమాట. సో, ఈ సమావేశంలోని ముఖ్య అంశాలు: ఆంధ్రప్రదేశ్ గౌరవ సలహాదారు నియామకం. సో, ఈ మేరకు డాక్టర్ సత్యనారాయణ గారిని ఏకగ్రీవంగా ఏపీ జేఏసీ సలహాదారుగా నియమించడమైంది. ఈ నియామకంపై జేఏసీ చైర్మన్ శ్రీనివాసరావు గారు హర్షం వ్యక్తం చేస్తూ సత్యనారాయణ గారిని ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తారనైతే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక మెయిన్‌గా ఉద్యోగుల సమస్యపై చర్చ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా చర్చించబడింది. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు అనేక అవమానాలు ఎదుర్కొన్నారని, ప్రశ్నించే ఉద్యోగులను చిత్రహింసలకు గురి చేశారని, పలువురు జైలు పాలయ్యారని కూడా సత్యనారాయణ గారు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులను ప్రతిపక్షంగా చూసి భయపెట్టే విధంగా వ్యవహరించడం అనైతికమని అయితే వారు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రధాన డిమాండ్లు: సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి. 12వ పీఆర్సీ నివేదిక సమర్పించేందుకు మెరుగైన ఐఆర్ ప్రకటించాలి. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి. జీపీఎఫ్ లోన్లు, డిఏ అరియర్స్, సరెండర్ లీవ్లు, పండుగ అడ్వాన్స్లు వెంటనే అందుబాటులోకి తేవాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించి విద్యార్హతను బట్టి రెగ్యులర్ చేయాలి. ప్రభుత్వానికి వినతులు: ఉద్యోగులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేకుండా చూడాలని కోరారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి సీనియారిటీని బట్టి ప్రమోషన్లను కల్పించాలని అయితే కోరారు. అక్రమంగా ఉన్న అధికారులను తమ స్థానాలకు బదిలీ చేయాలని సూచించారు. ప్రధాన నాయకుల కృతజ్ఞతలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు మంత్రివర్గ సభ్యులకు ఉద్యోగుల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ సంఘాల తరపున ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయాలను గుర్తు చేస్తూ మరింత మద్దతు అందించాలని అయితే కోరారు. ముఖ్యంగా ఈ సమావేశం ద్వారా ఉద్యోగుల సమస్యలపై సమగ్ర చర్చలు జరపడంతో పాటుగా ప్రభుత్వానికి నిర్దిష్టమైన డిమాండ్లు ఉంచి ఉద్యోగులకు హక్కులను రక్షించేందుకు అంకితభావంతో ముందుకు సాగాలని అయితే నిర్ణయించుకున్నారు.